శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 327వ భాగము 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ప్రమాదం, ఆలస్యం, నిద్ర అనేటువంటి 3 లక్షణాలు తమోగుణం యొక్క సంతానం అని నిన్న ఎపిసోడ్లో మనం చూసామన్నమాట. ప్రమాదం అంటే ఏమరిపాటు, ప్రమాదోనవధానత అంటారన్నమాట. అంటే కర్తవ్య కర్మలను విస్మరించడమే ప్రమాదం. అంటే ఏ పనులు చేయాలనో చేయవలసిన పనులను చేయకపోవడం, చేయరాని పనులను చేయడాన్ని ప్రమాదం అంటారన్నమాట. ప్రమాదం అంటే డేంజర్ అని కాదు. చేయవలసిన పనులు వాడు ఎవరికైతే నిర్దేశించినటువంటి చేయవలసిన పనులు చేయడు, చేయకూడని పనులు చేస్తుంటాడో వాడిలో ఈ తమో గుణానికి సంబంధించిన ప్రమాదం అనేటువంటి గుణము ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాదం ఉన్నటువంటి వ్యక్తి చేయవలసిన పనులు చేయడు. వాడు పైపెచ్చు వాడు ఏం చేస్తాడు, చేయరాని పనులే చేస్తుంటాడు. ఒకవేళ చేయవలసిన పనులు చేసినా అవి సమయానికి చేయడు అనమాట. ఒకవేళ చేసినా అస్తవ్యస్తంగా చేస్తాడు. వాడు చేయాల్సిన పనులు చేయడు, చేయకూడని పనులు చేస్తున్నాడు. ఒక్కొక్కసారి చేయవలసిన పనులు చేసినా కూడా సమయానికి చేయడు, చేసినా అస్తవ్యస్తంగా చేస్తాడు. ఇది ప్రమాద పురుషుని యొక్క లక్షణం. ప్రమాదం అనే గుణం ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం అన్నమాట. మనసుతో ఇంద్రియాలతో వ్యర్థమైనటువంటి పనులు చేస్తుంటారు చాలామంది. అర్థమైందా? ఈ వ్యర్థ చేష్టలన్నీ కూడాను ఇప్పుడు ఇంద్రియాలతో మనసుతో నేను చూస్తుంటాను. స్టూడెంట్స్లో కూడాను లెసన్ చెప్తుంటే ఆ చేతులు ఊపడము, కాళ్ళు ఊపడము, కాళ్ళు కలిపెట్టి ఉండడము, పెన్ ఇట్లా ఇవన్నీ కూడాను ప్రమాద చేష్టలు అనమాట. అర్థమవుతుందా? ఆ సమయంలో ఒక క్లాస్లో లెసన్ వినేటప్పుడు వాడు అటువంటి పనులన్నీ కూడా చేయకూడని పనులు ఆటోమేటిక్గా వాడు తెలియకుండానే వాడు ఆ పనులు చేస్తూ ఉంటాడు. అంటే వాడికి తమో గుణం ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనసుతోనూ ఇంద్రియాలతోనూ చేసే వ్యర్థపు పనులు అన్నీ కూడాను ఈ ప్రమాద లక్షణాలు అన్నమాట. చాలామంది అకారణంగా పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, నిలబడి ఉంటారు, ఆ చెట్లు కొమ్మల్ని ఆకుల్ని వించుతూ ఉంటారు అనమాట. గోళ్ళు గిలుక్కుంటుంటారు, శరీర అవయవాల్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను ప్రమాద పురుషుని యొక్క లక్షణాలు. అంటే తమోగుణం ఉన్న వాని యొక్క లక్షణాలు. తమోగుణంలో ప్రమాదము అనేటువంటి ఆ లక్షణం ఉన్నవాడి యొక్క లక్షణం. మామూలుగా చిన్న దృష్టాంతం స్వామి చెప్తుంటారు. ఏమని, ఒక ఆయన అంటే ఒక చోట కూర్చోన్నాడు, గడ్డి పోచలను ఊరికే చేత్తో గిల్లి పడేస్తున్నాడంట పక్కన. ఆ పక్కన పోతున్న ఒక సాధువు గమనించి, అయ్యా ఆ గడ్డిపోచలు ఎందుకు అలా చేస్తున్నావు? ఆ గడ్డిపోచలు అలా ఉంటే ఆవు తింటుంది, ఆవు తింటే పాలు వస్తాయి, ఆ పాలు వస్తే మనకు రక్తం మనలో పుష్టి కలుగుతుంది. నువ్వు చూడవయా, అసంకల్పితంగా నీవు 3 జన్మలకు నష్టం చేస్తున్నావు నువ్వు అన్నట్ట. నిజమే కదా? అంటే ఏ కారణము లేకుండానే చేసేటువంటి ఈ వ్యర్థపు పనులన్నీ కూడాను ప్రమాద లక్షణాలే. శృతులు ఏం చెప్తాయి? ప్రమాదమే మృత్యువు అంటాయన్నమాట శృతులు. ప్రమాదమే అన్ని విధాల పతనాలకు కారణమని బుద్ధదేవుడు కూడా మనకి చెప్పున్నాడు అనమాట. మరుపే మరణం అంటారు వేదాంతులు. కాబట్టి చెప్పిన మాటలను మర్చిపోవడం, చేయవలసిన పనులను మర్చిపోవడం, అంతా అయోమయంగా ఉండడం, అంతా పరధ్యానంగా ఉండడం, ఇవన్నీ కూడాను తామస ప్రవృత్తి కలిగినటువంటి మూఢజనుల యొక్క లక్షణాలు. ఇక రెండవది ఆలస్యం. ఆలస్యం అంటే ఇక్కడ ఏంటంటే లేట్ అని కాదు, సోమరితనం అన్నమాట. ఈ పారమార్థిక అర్థాలు లౌకికమైన అర్థాలకు చాలా కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రమాదం అంటే మనం డేంజర్ అంటాం, కానీ ఇక్కడ చెప్పుకున్నది ఏమరపాటు అనేది మనకు వస్తుందన్నమాట. ఆలస్యం అంటే లేట్ అంటాం, లేట్ కాదు, సోమరితనం అనమాట. బద్ధకత్వం అనమాట. బద్ధకత్వం, పరమ బద్ధకత్వం. చేయవలసిన పనులకు జ్ఞాపకం లేకుండా పోవడం ప్రమాద లక్షణం అని అనుకున్నామే. జ్ఞాపకం ఉండి కూడా రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే వాయిదా వేస్తారు చూడండి. ఇది ఆలస్య లక్షణాలు. ఇది రెండవ లక్షణం అనమాట. ఆలస్యం లక్షణం ఏంటంటే వాయిదా వేసింది. గుర్తుంటాయి వాడికి, ఏమో పనులు చేయాల్సిన బాధ్యతలన్నీ గుర్తుంటాయి, పనులన్నీ గుర్తుంటాయి, కానీ వాడిని వాయిదా వేస్తూ ఉంటారు అనమాట. రేపు అని వీడు వాయిదాలు వేస్తుంటారు. రేపు అనే వీడి మాటకి రూపే ఉండదన్నమాట. ఈ బుద్ధిని వీడు ఉపయోగించాలంటే చాలా పెద్ద బాధ వీనికి.
ఒళ్ళు కదిలించాలంటే పెద్ద ప్రళయం వచ్చినట్లు అన్నమాట. పడుకుంటే కూర్చుంటే ఎక్కడ చూసినా కూడాను వాడి ఒళ్ళు బరువు అంటున్నాం, వీడికి చాలా ఒళ్ళు బరువు అంటుంటామే. ఈ లక్షణాలన్నీ కూడాను ఆలస్యం అనేటువంటి గుణం ఉన్నవాడికి. వీడి ధోరణి ఎలా ఉంటుందంటే చెప్పాలంటే, ఈ భగవంతుడు ఈ పొట్టను పెట్టి అన్యాయం చేశాడయ్యా, ఈ పొట్టే లేకపోతే అసలు సుఖంగా ఉండేవాళ్ళము, దీనికి రోజు ఆకలి అవుతుంది, దీనికి అంత ప్రయత్నాలే జీవితం సరిపోతుంది, ఇది లేకుండా ఉంటే బాగుండేది అనుకుంటాడనమాట వీడు. తినే పొట్టను ఒకటి పెట్టాడు, పనిచేసే చేతులు రెండు ఇచ్చాడు కదా, ఆ రెండు చేతులతో పనిచేసి బాగా తెలియచ్చు అనేటువంటి ఆ జ్ఞానం వీడికి ఉండదన్నమాట. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా వీడి యొక్క మెదడు ఆ రీతిలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. సోమరికి ఎక్కడా చోటు ఉండదు. అసలు ప్రస్తుతం ఏంటంటే ఈ సోమరితనంతోనే ప్రపంచంలో నాశనం అయిపోతుంది. నిరుద్యోగులు పెరుగుతున్నారు, ఏ పని బాట ఏమీ లేకుండా సమాజం నాశనం అయిపోవడానికి కారణం ఈ సోమరితనం అనమాట. నిజంగా పని దొరకని వాళ్ళు చాలా తక్కువ. ఇది చూస్తుంటాం, మేము కాలేజెస్లో డ్రైవ్స్ పెడుతుంటాం, వాళ్ళు వచ్చి చాలా కష్టపడి పాపం పిల్లల్ని 100 మంది అటెండ్ అయితే ఒక 20-30 మందిని బాగా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలు వాళ్ళు లెటర్స్ పంపిస్తారు, జాయిన్ అవ్వమని బతిలాడుకుంటారు. వీళ్ళేమో పోరన్నమాట. ఎందుకంటే చక్కగా గడిచిపోతుంది ఇంట్లో, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితాలతో హాయిగా గడిచిపోతుంది. కష్టపడి ఉదయం సాయంత్రం వరకు వెళ్ళి పని చేయాల్సిన ఆగత్యం ఎవరికి కనబట్టలేదు. సోమరితనము ఎల్లవేళలా రాజ్యం వెళ్తుంది సంఘంలో, మరి యువతలో చాలా ఎక్కువగా ఉందన్నమాట. పని యందు ఆసక్తి లేదు వీళ్ళకి. పని దొరికినా పని చేయడానికి పాలుమాలి వ్యర్థంగా కాలం గడుపుతున్నాడు ఈ సోమరిపోతూ యువత అంతా కూడాను. కాబట్టి ఇటువంటి వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువగా ఉంది. సోమర్థం అనేటువంటి పురుగుని ఒక్కసారిగా మనసులో కానీ చొరబడిందా, ఇక అసలు వాడిని దానిని ఆ యొక్క సోమర్థనాన్ని నిర్మూలించడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ సోమరిపోతూ అనేటువంటి ఆ పురుగుని మనసులోకి రానికుండానే చూసుకోవాల్సిన ఆగత్యం ఎంతైనా ఉంది. ఇవన్నీ చెప్పడానికి కారణం ఇదే. ఏం కారణం అండి? ప్రమాదం వల్ల ఏంటి, ఆలస్యం వల్ల ఏంటి, నిద్ర వల్ల ఏంటి, ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, వీటన్నిటిని దరి చేరనీయకుండా ఉన్నట్లయితే మానవుడికి సుకృతి ఉంటుంది, లేదా వాడికి దుష్కృతే వాడి యొక్క పాలు పడుతుంది అని చెప్పడానికే మనకి ఇవన్నీ చెప్తున్నాడు పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో నిద్రని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వం